శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నా ఫ్రెండ్కి జరిగిన అన్యాయం మీకు ఎవరికైనా జరిగిందా, ఎవరికైనా పొలాల్లో ఇలాంటి ఇబ్బంది పడ్డారా, ఇవన్నీ మీకు తెలియపరచడం, మీ ద్వారా నేను కూడా ఇలాంటివి ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం ఈ వీడియోలు చేస్తూ ఉంటాను. నేను కృష్ణా జిల్లా తాడివేని గ్రామంలో విఆర్ఓ దుర్గా అనే ఆవిడ విఆర్ఓగా ఉంది. అంతకుముందు నిడమరకు ఉండేది. అక్కడ కృష్ణా జిల్లాలో ఎప్పుడు తాడివేనికి ట్రాన్స్ఫర్ అయిందనమాట. ఒక లేడీ ఆఫీసరు మనం కాల్ చేస్తే, మా హస్బెండ్ కూడా జిల్లా స్థాయి ఆఫీసరు, ఫోన్ చేయంగానే ఎవరికైనా సరే పబ్లిక్ టెలిఫోన్ లాగా ఎప్పుడు చూసినా ఫోన్ మోగంగానే మనం ఎదురు మనిషి ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, మనకి దేనికి ఫోన్ చేస్తున్నారో అని మనము వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన వాళ్ళం అధికారులు. అలాంటిది రెవెన్యూ దుర్గా, నేను నా ఫ్రెండ్ పక్కపక్కన కూర్చునుంటే నేను నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆవిడకి ఫోన్ చేయంగానే వెంటనే ఆవిడ ఏంటో చెప్పండి అంది. ఇదేంటి ఇంత గట్టిగా అరుస్తుంది విఆర్ఓ అనుకున్నాం. అంటే ఏంటమ్మా, ఏదో నా పొలం మీద ప్రొక్లైనర్ ఉంటే పని చేయించుకుంటుంటే పొలం ఆపుతున్నావుట, ఏం సంబంధం అమ్మా నీకు? మురుగుబోదు పోవడానికి మేము దారి వేసుకోవడానికి ప్రొక్లైనర్ అడ్డంగా ఉందని చెప్పి పెట్టుకున్నామమ్మా. అంటే మీ పొలంలోకి ప్రొక్లైనర్లు వస్తే ఇలాగే ఆపుతాం, ఏం చేసుకుంటావు చేసుకో, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, నా పద్ధతి ఇంతే అని చెప్పి పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆవిడ అడిగింది నా ఫ్రెండ్ సుజాత, అమ్మా దుర్గ గారు, ఊర్లో 100 మంది దగ్గర ప్రొక్లైనర్లు ఉన్నాయి, 100 మంది చెరువులు తవ్వుతున్నారు, 100 మంది ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి మాత్రం మేము ఎన్నిసార్లు మా 4 ఎకరాల భూమికి, మాకు కొనుక్కున్న పొలానికి, మాకు చెరువులు తవ్వుకోవడానికి అవకాశం కల్పించండి అంటే ఫిషరీస్ పర్మిషన్ కావాలన్నారు. సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు, మీ మేనత్ ఎవరైతే సత్యభామాదేవి ఉందో ఆవిడ దగ్గర నుంచి మాకు కోర్టుకు వేస్తాము అని చెప్పి వస్తుందండి, అది కనుక మీ పొలం ఆపుతున్నాము అని చెప్తోంది విఆర్ఓ దుర్గా. సరే, ఎవరైతే నా ఫ్రెండ్ సుజాత ఉందో ఆవిడ మేనత్త సత్యభామాదేవి ఒక 13 ఎకరాల పొలం 50 లక్షల రూపాయలకి సొంత అన్నయ్యకే పొలం అమ్మేసింది. ఇది చాలాసార్లు మీకు వీడియోలో కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఆవిడ అమ్మేసి ఇప్పుడు మళ్ళీ నాకు ఆ భూమిని నాకు కావాలి, 100 ఏళ్ల నాటి నా తాతలు తండ్రులు ముత్తాతలు అమ్మేసిన భూమి అంతా నాకు మళ్ళీ అప్పచెప్పండి, దాంట్లో వాటాలు నాకు కల్పించండి అంటే చచ్చిపోయిన తాత ఎక్కడున్నాడో, తండ్రి ఎక్కడున్నాడో, ముత్తాత ఎక్కడున్నాడో, చచ్చిపోయిన అన్నదమ్ములు ముగ్గురు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎవడైతే అన్నయ్య బతుకున్నాడో ఆ అన్నయ్య వెనకాల పడి పీడిస్తుంది. సరే, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అమ్మా నువ్వేమైనా కోర్టుకి వేస్తే ఆ పేపర్ తెచ్చి మాకు ఇవ్వమ్మా, లేకపోతే మేము ఆపుతాము అని చెప్పి ఈ రొయ్యల చెరువుకు లీజుకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెప్పాలి. ఒక లాయర్ గారు ఫోన్ చేయంగానే ఆపేయండి, లేకపోతే ఊళ్ళో వాళ్ళు చెప్పంగానే ఇక్కడ ప్రొక్లైనర్ వచ్చిందని చెప్పంగానే ఆపేయండి, లేకపోతే సత్యభామాదేవి ఫోన్ చేయంగానే ఆపేయండి అని చెప్తున్నారు. భారీ ఎత్తున ముక్కాముల సత్యభామాదేవి దగ్గర, ముక్కాముల మాధవ్ దగ్గర ఈ విఆర్ఓ ఎంఆర్ఓలు భారీ ఎత్తున లంచాలు తీసుకుని ఒక ప్రముఖ లాయర్ చెప్పింది విని ఈ పొలాలు ఆపటం జరుగుతోంది. ఎందుకు అందరి పేర్లు నేను మెన్షన్ చేస్తున్నాను అంటే అవన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నాయి కాబట్టి. వీటిని ఎలా అరికట్టాలి? సామాన్యమైన ప్రజల్లాగా అమ్మ కొంచెం మాకు తవ్వుకోవడానికి అవకాశం ఇవ్వమ్మా, అందరూ తవ్వుకుంటున్నారు, గట్టు దిగితేనేమో ఒక చెరువు, గట్టు వేయాలంటే ఇంకో చెరువుల్లో వేయాలి, మరి మాకు పర్మిషన్ లేకపోతే అక్కడ వ్యవసాయం పండించుకోలేము, వేరుశనగ పండించలేము, దాంట్లో ఏమీ చేసుకోలేము. ఆ భూమి కొనుక్కున్న భూమి ఎకరం 4 లక్షల రూపాయలు పెట్టి 13 ఎకరాల పొలం కొనుక్కున్నామమ్మా నేను. ఈ రిజిస్ట్రేషన్ అయింది, ఆ రిజిస్ట్రేషన్లో సత్యభామాదేవి, ముక్కాముల సత్యభామాదేవి ఇది ఏమైనా సరే దీంట్లో బంజరు భూమి ఉన్నా, ఎవడన్నా ఆక్రమించుకున్నా, ఏదైనా చేసినా ప్రతిదీ నాకు సొంత ఖర్చులతో నేను దీన్ని మీకు సరిచేసి ఇవ్వగలను దాన్ని అని చెప్పి రాసిచ్చింది ఆవిడ. సరేనండి, మనందరినీ అడుగుతున్నాను నేను, మనం ఇంట్లో జనరల్గా ఎలా మాట్లాడుకుంటాం టాపిక్లో, ఏదైనా కష్టం రాగానే పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో సలహాలు అడుగుతాం, అవునా? అలాగే నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. ఏమని అంటే, అమ్మేసిన పొలాల్లో 4 ఎకరాల పొలాన్ని ఆవిడ
వచ్చి ఆపడం. 2, ఎవరైనా తాత ముత్తాతల నుంచి అమ్మేసుకున్న ఆస్తిలో వాటా అడగటం కానీ. 3, సొంత తండ్రి ఆమెకి 24 ఎకరాల భూమిని పంచి ఇచ్చేసిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని ఆవిడ వేధించుకు తినటం. దానికి ఆవిడ ఇబ్బందికరంగా తయారవుతోంది ముక్కాముల సత్యభామాదేవి. ఇంకోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఫైట్ చేస్తుంటే ఊర్లో ప్రొక్లైనర్లు పెడితే ఊర్లో వాళ్ళు ఏమంటారు అంటే, బాబు మీరు పెట్టే కంప్లైంట్ల వల్ల మా పొలాలు లాస్ అవుతున్నాయి, మా పొలాలు ఇబ్బంది పడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు. కానీ ఊరంతా 100 ఎకరాల పొలం తవ్వుకుంటూ ఒక రాజుగారి పొలం ఒకటే ఆగుతోంది అక్కడ అంటే ఊర్లో వాళ్ళు ఏం చేయాలి? కోర్టు కన్నా వెళ్ళాలి. ఆవిడ ముక్కాముల సత్యభామాదేవి కోర్టుకు వెళ్ళదు, సెటిల్మెంట్కి రాదు, కూర్చోదు, మాట్లాడదు. అన్యాయం జరిగింది, 100 సంవత్సరాల నుంచి నాకు పొలం లేదు, 100 ఎకరాలు అమ్మేసిన పొలానికి లెక్కలు కావాలి అని అడుగుతోంది. ఎంతవరకు న్యాయం అంటారు? ఇది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో వింత? మళ్ళీ ఇంకో వింత చెప్తానండి మీకు. నేనే ఉన్నాను, మన సబ్స్క్రైబర్ ఎవరో ఉంటారు, ఆయనకి ఎక్కడో పొలం ఉంటుంది. నా సబ్స్క్రైబర్ పొలం నాకు కొలతలతో ఒకసారి చూపించండి, నాకు కొలతలు డౌట్లుగా ఉన్నాయి, ఆ కొలతలు నాకు కావాలి అంటాను. అక్కడ ఆయనకి నాకు పక్కపక్కన పొలాలు ఉండవు, మీకు కానీ నాకు కానీ. నేనేదో ఊర్లో ఉంటా, మీరు ఏదో ఊర్లో ఉంటారు. ఈ ముక్కాముల సత్యభామాదేవికి కూడా సెంటు భూమి లేకపోయినా సరే ఎవరైతే వాళ్ళ అన్నయ్యకి పొలం అమ్మేసిందో 13 ఎకరాల పొలం, ఆ పొలాన్ని మళ్ళీ కొలతలు వేయించండి అని అడుగుతోంది ఆవిడ. రిజిస్ట్రేషన్ అయిపోయి పొలం భూమి 15 సంవత్సరాలు పొలం ఆవిడ అమ్మేసి, ఆ పొలం వదిలిపెట్టి ఆ భూమి వదిలిపెట్టి వెళ్ళిన మనిషి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయిన ముక్కాముల సత్యభామాదేవి ఈరోజు ఒక లాయర్ని ఎంబడి పెట్టుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీసులు కూర్చుని 80 ఏళ్ల అన్నయ్యని పిలిపించి నీ పొలాన్ని కొలతలేయించు నేను చూస్తాను అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంఆర్ఓకి విఆర్ఓలకి అక్కడ ఉన్న తహసీల్దార్కి పనిచేస్తుందో పని చేయట్లేదో నాకైతే తెలియట్లేదు. కొంతమంది ఆఫీసర్లని అంటున్నా నేను. అక్కడ పనిచేస్తున్న కుర్తివేని ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్ని నేను ఖచ్చితంగా నిలదీసి అడుగుతున్నా. అది అయిపోయిందండి. కొత్త చెరువులు ఏవి తవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ నుంచి జీవో ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆఫీసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఊరంతా మనకున్న 10 ఏళ్ల వాళ్ళు ఇల్లు అందరు కడిగేసి నీట్గా బాగు చేసేసుకుని శుభ్రంగా అందరూ ఉంటారు. మన 4 ఎకరాల పొలం ఆగిపోయి అక్కడ ఉంటుంది. దాంట్లోంచి దూకాలంటే, మనం నడిచి వెళ్ళాలంటే, పొలంలోకి వెళ్ళాలంటే ఎవడన్నా చెరువుల్లోంచి వెళ్ళాలి. లేదు మనం ఆ 4 ఎకరాల్లోంచి రావాలంటే ఎవడన్నా చెరువుల్లో దిగి రావాలి. నువ్వు ఊరంతా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ 4 ఎకరాల పర్మిషన్ ఇవ్వడానికి పెద్ద మొత్తంలో ముక్కాముల సత్యభామాదేవి దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచాలు తీసుకుని విఆర్ఓ, ముఖ్యంగా విఆర్ఓ దుర్గా చాలా నాటకాలు ఆడుతుంది. ఇంకోటి చెప్పమంటారా, ఈ మధ్యకాలంలో ఒక మన సబ్స్క్రైబర్కి ఒక ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఒక ఆయన రామకృష్ణారావు గారని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు విఆర్ఓ దుర్గ మీద. ఆయనకి ఓటు హక్కు కల్పించండి, నా ఊరు ఇది బలానా ఊరు, పెద్ద గొల్లపాలెం అనే ఊర్లో నేను మా ఫాదరు నివసిస్తూ ఉంటాం, ఇక్కడ బలానా ఊర్లో మాకు పొలాలు ఆస్తులు ఉన్నాయి, నేను హైదరాబాద్లో పిల్లలు చదువుకుంటున్నారు, నేను వెళ్ళి వస్తూ ఉంటాను, నాకు ఆ ఓటు హక్కు కల్పించండి అంటే విఆర్ఓ దుర్గా ఎంఆర్ఓ ఆఫీస్కి అర్జీ పెట్టుకోమన్నారు. పెట్టుకున్న ఈవిడ ఎంక్వైరీకి వచ్చింది. ఎంక్వైరీకి రాగానే ఊర్లో పెద్ద మనుషులు వచ్చారు 10 మంది. అడిగింది, ఇక్కడ వీళ్ళ అబ్బాయి రామకృష్ణ ఉంటారంటే ఉంటారండి అన్నారు. ఊర్లో అందరూ ఉంటారని సంతకం చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాంట్లో ఆవిడ ఇంగ్లీష్లో రాసుకొచ్చిందో తెలుగులో రాసుకొచ్చిందో ఈ రామకృష్ణారావు గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేత సంతకం పెట్టించుకుని ఊళ్ళో ఉన్న 10 మంది చేత సంతకాలు పెట్టించేసుకుని వెళ్ళిపోయి ఆన్లైన్లో రిజెక్ట్ కొట్టింది, ఇది ఎలక్షన్కి ఓటు వేయడానికి. అప్పుడు ఈ రామకృష్ణారావు గారు ఆవిడకి ఫోన్ చేసి అడిగాడు, ఏమమ్మా నాది రిజెక్ట్ అయింది ఎందుకు మళ్ళీ అంటే, మీ వాళ్ళే మీ సొంత ఫాదరే నువ్వు ఇక్కడ ఉండమని చెప్పాడు, ఊళ్ళో పెద్ద మనుషులు కూడా నువ్వు ఇక్కడ ఉండమని చెప్పాడు, అందుకే నేను దాన్ని రిజెక్ట్ చేశానని చెప్పింది. అంటే సొంత తండ్రి ఇంటికి వెళ్ళి కొడుక్కి ఓటు హక్కు కల్పించడానికి కొడుకు పెట్టుకుంటే, తండ్రి కొడుకు ఇద్దరు కలిసి పెట్టుకుంటే ఆవిడ విఆర్ఓ దుర్గా ఆ టయానికి ఆయన డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ ఓటు హక్కును కూడా, ఓటు హక్కుకు కూడా డబ్బులు తీసుకుంటారండి వీళ్ళు కక్కుర్తి పాడుగాను. మన ఓటు కల్పించండి అన్నా డబ్బులే.
ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో రొయ్యల చెరువు తవ్వడానికి ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు లంచాలు తీసుకుంటూ ఆ ఊర్లో పర్మిషన్లు ఇస్తున్నారు. చాలా మంది అంటారు, మీకును సుజాతను అడుగుతున్నారట, మీకు మీ మేనత్త గొడవలు అయితే తేల్చుకోవాలి, కూర్చుని ఫైనల్ చేసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కేసులు పెడితే ఎలాగా, వాళ్ళ మీద కేసులు పెడితే మీరు ఆ పొలాలన్నీ ఏమవుతాయి మీకు తెలుసా, అది ఇదని అడిగితే నిండా మునిగిన వాడికి చలి ఏంటండి, నిండా మునిగిపోయాం, చలి ఏంటి? ఇంకా మనం ఊరి మీద ఫైట్ చేయట్లా, ఊరు వాళ్ళు బాగుపడుతున్నారని ఫైట్ చేయట్లా. ఊర్లో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి. మాకు ఇవ్వకపోతే ఊర్లో వాళ్ళకి కూడా ఇవ్వమాకండి. నేను ఇప్పుడు తవ్వుకోలేకపోతే నేను ముందు తవ్వుకోలేను. ఆవిడ సత్యభామ దేవి అని ఆవిడ ఎలా ఆపుతుంది అంటే ఇక్కడి నుంచి ఆవిడకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? ఊర్లో వాళ్ళే ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారని చెప్తారు కొంతమంది, ఆ లాయర్ ఒక మనిషిని పెట్టారని చెప్తారు కొంతమంది, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి విఆర్ఓ ఆఫీస్ నుంచి విఆర్ఓ దొరికే వాళ్ళకి ప్రతి దానికి అక్కడ డబ్బులు తీసుకుని ఇక మీ పొలంలో ప్రొక్లైనర్ ఆగింది, మీ అన్నయ్య ఆ పని చేస్తున్నాడు ఈ పని చేస్తున్నాడని విఆర్ఓ దొరికే మాకు ఫోన్ చేసి చెప్తోందని ఆ రాధా మాధవ్ ఎవరైతే రాధా మాధవ్ ఎవడైతే ఉన్నాడో వాడు చెప్తున్నాడు ఇవన్నీ. కనుక ఇలాంటివన్నీ మీ అందరికి కూడా తెలుసా? తెలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన సబ్స్క్రైబర్కి ఎలాంటి న్యాయం జరగాలో నా ఫ్రెండ్కి మీరందరూ దయచేసి చెప్తారని మీకు చెప్తున్నాను. ప్రతి విషయము అది ఉన్నట్టు చెప్పటమే మన ఛానల్ లక్ష్యం అన్నమాట. అది విఆర్ఓ దుర్గ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గురించి ఈ ఛానల్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నేను టైం పాస్ కోసం పెట్టుకున్న ఛానల్ ఇది, మీ అందరికీ తెలియపరచడం కోసం. అలాగే మీకు ఏదైనా ఇలాంటి విషయాలు తెలిసి ఉంటే నాకు దయచేసి నాకు కూడా చెప్తే నేను ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పి మన ఛానల్లో చెప్పుకోవడమే తప్ప మన ఫ్రెండ్స్కి ఎలా చెప్తాను చెప్పండి? మనకి కష్టం వచ్చిందిరా, మనం దీంట్లోంచి ఎలా బయటపడతాం, దీంట్లోంచి ఎలా మనం బయటకు రావాలి? అమ్మేసుకున్న పొలాన్ని మళ్ళీ తీసుకుని ఏంటి, కోర్టు ద్వారా పనిచేసుకున్న పొలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఏంటి? లోక్ అదాలత్ కోర్టులో ఫైనల్ అయిపోయి సెటిల్మెంట్ అయిపోయి జడ్జిమెంట్ అయిందని ఏ లాయర్ని అడిగినా బుర్రన్న లాయర్ని చెప్తాడు. ఒకసారి లోక్ అదాలత్ కోర్టులో ఆర్డర్ వచ్చేసి జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముగ్గురు ఆస్తులు పనిచేసుకున్న తర్వాత ముక్కామల సత్యభామ దేవి అనే ఆవిడంతా ఆవిడ లోక్ అదాలత్ కోర్టులో వేసి ఇద్దరు అన్నదమ్ములకు ఆస్తులు పనిచేసి ఉన్న పొలాన్ని ఒక అన్నయ్యకి అమ్మేసి వెళ్ళిపోయి అక్కడ పొలం లేని ఆవిడ పొలాలు కొలిపించండి, నా పొలంలో వాటా ఇవ్వండి, 100 సంవత్సరాల క్రితం ఉన్న ఆస్తులు పంచండి అని ఒక ఇంటి ఆడపడుచు ఇంత దరిద్రంగా ఇంత హీనంగా ఇంత చండాలంగా ఉన్న ఆడపడుచు ఎవడైనా ప్రపంచంలో ఉన్నారు అంటే ఈవిడ గురించే మనం చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఆడపిల్లలు ఎవరిళ్లలో ఉండకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే కుటుంబం అన్నతో కూర్చోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఎవడో మూలంగా ఇబ్బంది పడ్డామని కుటుంబంలో అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎక్కడో నీకు అన్యాయం జరిగిందని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళ పరువులు తీయటం, ఎక్కడో ఎవడో వాళ్ళు అన్యాయం చేశాడని చెప్పి బతుకున్న అన్నయ్యని రోడ్డు మీదకి లాగటం, ఇలాంటి ఆడపిల్లలు ఉంటే ఇట్లాంటి వాళ్ళని చూసి ప్రతి ఆడపిల్ల తయారవుతుంది. ఇట్లాంటి చీడ పురుగులు ప్రపంచానికి చాలా ఇబ్బంది అని చెప్తాను నేనైతే. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. ఈ విఆర్ఓ దుర్గ మీద నేను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అసలు కంప్లైంట్ పెట్టచ్చా పెట్టకూడదా, పెడితే ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా మన సబ్స్క్రైబర్కి, దయచేసి నాకు తెలియపరుస్తారని ఈ వీడియో అందరూ చూస్తారని చెప్పి నేను డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాను. ఏదైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మన ఫ్రెండ్కి అన్యాయం జరిగితే నా పక్కనే ఉంది, నా ఫ్రెండ్కి అన్యాయం జరిగితే మనకి జరిగినట్టే. కాబట్టి మన వచ్చి అడిగినప్పుడు మనం ఎంత దాకా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా కూడా మీరు మీ కామెంట్లో చెప్పండి దయచేసి. ఎందుకు అంటే మనము ఒక పని చేస్తున్నామా అంటే అది కరెక్ట్గా ఉంటేనే మనం చేయాలి. మన సబ్స్క్రైబర్స్ కూడా అలాంటి కామెంట్స్ రూపంలో చెప్తారని ఆశిస్తున్నాను. ఓకేనా?